సార్ నమస్తే సార్. నమస్తే. దావూద్ ఇబ్రహీం గ్లోబల్ టెర్రరిస్ట్, అలాగే డ్రగ్ లార్డ్, ఇట్లా రకరకాలుగా ఆయన గురించి వింటూ ఉంటాము. అయితే ఆయన మీద విషప్రయోగం జరిగింది అని హాస్పిటలైజ్డ్ అయ్యారు అని చెప్పి వార్తలు వస్తున్నాయి సార్. అసలు ఇన్నాళ్ళు ఎట్లాంటి పరిస్థితుల్లో ఉన్నారు అసలు దావూద్? అసలు ఎవరు ఈ దావూద్? ఒకసారి ఆయన గురించి ఒక చిన్న బ్రీఫ్ సార్. ఈరోజు న్యూస్ ఏంటంటే పాకిస్తాన్ కరాచీలో ఒక హాస్పిటల్లో దావూద్ జాయిన్ అయ్యాడని నిన్న నైట్ ఒక ఫ్లోర్నే కంప్లీట్ సెక్యూరిటీ ఆక్యుపై చేసుకుంది ఆ ప్రైవేట్ హాస్పిటల్లో. ఆ ఫ్లోర్లోకి ఎవరిని పంపించలేదు, ఓన్లీ దగ్గర బంధువులు డాక్టర్లు వీళ్ళు మాత్రం వెళ్ళారు. బయటికి ఏమొచ్చిందంటే ఆయన మీద విషప్రయోగం జరిగిందని వచ్చింది. కానీ ఆయన మీద విషప్రయోగం జరిగే పరిస్థితి అయితే ఉండదు, ఎందుకంటే అంత హై సెక్యూరిటీ ఉంటుంది. స్లో పాయిజన్ లాంటివి కూడా అయి ఉండకపోవచ్చా? మామూలుగా అయితే కష్టం, ఎందుకంటే అతను పాకిస్తాన్ ISI మిలిటరీ వాళ్ళ రక్షణలో ఉన్నాడు అనమాట. సో ఒకవేళ పాకిస్తానే చేయదలుచుకుంటే చేయొచ్చు, కానీ పాకిస్తాన్కి చేసే అవసరం లేదు. ఎందుకంటే ఇతను చనిపోతే పాకిస్తాన్కి చాలా లాస్. ఎందుకంటే పాకిస్తాన్లో ఉన్న పార్టీలకి మొత్తం ఫండ్ ఇచ్చేది ఇతనే. అక్కడ మిలిటరీకి డబ్బులు ఇస్తాడు. ఎయిర్పోర్టు, అక్కడ ఉన్న కరాచీ ఎయిర్పోర్ట్ని కూడా ఇతని కంట్రోల్లోనే ఉంటుంది. సో మొత్తం ఆస్తులు కానీ అన్నీ ఇక్కడ అతని దగ్గరే ఉంటాయి. అందువల్ల ఇతను పోతే చాలామందికి లాస్ అవుతుంది, అదంతా ఆగిపోతుంది కదా, ఆ ఫ్లో అంతా. సో అందువల్లనే అతన్ని రక్షించగలుగుతున్నారు. యాక్చువల్గా అమెరికా ఎప్పుడో ఇతన్ని గ్లోబల్ టెర్రరిస్ట్గా ప్రకటించింది. 93లో ముంబై బాంబ్ బ్లాస్టులు 13 చోట్ల బాంబ్ బ్లాస్టులు జరిగాయి. 250 మంది చనిపోయారు, దాదాపు 1300 మంది సీరియస్గా గాయపడ్డారు. దాన్ని వెనక ఇతని హస్తం ఉందనేది ప్రధానమైన ఆరోపణ. సుప్రీంకోర్టు కూడా ఇతని హస్తం ఉందనేది చెప్పింది. కానీ అప్పటి నుంచి ఇప్పటి వరకు అతను దొరకలేదు. 93కి ముందే అతను అంటే బయటికి వెళ్ళి పాకిస్తాన్కి వెళ్ళిపోయాడు, అక్కడి నుంచే అటాక్స్ చేయించాడు. ISI పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ కూడా దాంట్లో ఇన్వాల్వ్ అయింది. సో అప్పటి నుంచి అతను లేడు మా ఇండియాలో. అయితే ఇతని ఇప్పుడు ఇంకొక న్యూస్ కూడా ఏంటంటే అతను చనిపోయి కూడా ఉండొచ్చు, కానీ అది పాకిస్తాన్ చెప్పకుండా ఇటువంటి డ్రామా ఆడుతుంది అనేది కూడా ఒక వార్త. ఎందుకంటే అతనికి సీరియస్ హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి. అతనికి బ్లడ్ షుగర్ చాలా సీరియస్గా ఉండి కాలి వేళ్ళు 2 తీసేశారు లాంగ్ బ్యాక్. కింది ఒక కాలేజ్ చచ్చుబడిపోయిందని కూడా పుకార్లు ఉన్నాయి. ఏదేమైనా అతను ఏంటంటే మోస్ట్ సీక్రెటివ్ పర్సన్ అని చెప్పచ్చు. మామూలుగా టెర్రరిస్టులు చాలామంది కూడా ఫోటోలు బయటకు వచ్చేస్తాయి, కానీ ఇతనిది ఎప్పుడో 80sలో వచ్చిన ఫోటో తప్ప మళ్ళీ ఒక ఫోటో కూడా లేదు ఎక్కడ. చాలా సీక్రెట్. అతను ఎవరితో కూడా మాట్లాడు. ఒకసారి రామగోపాల్ వర్మ నేను అతనితో ఫోన్లో మాట్లాడానని చెప్పాడు. అది కూడా అతను కాదని అతనే చెప్తున్నాడు. ఎందుకంటే అతనికి అప్పట్లో ఈయన డి కంపెనీ డి తర్వాత డి వరుసగా సినిమాలు తీశాడు కదా. సో అప్పుడు ఈయన చాలామంది గ్యాంగ్స్టర్లను కలిశాడు. అక్కడ కలిసినప్పుడు ఎవరో ఒక గ్యాంగ్స్టరు ఫోన్లో మాట్లాడుతూ దావూద్ ఉన్నాడు అని ఇచ్చాడని చెప్తారు. ఈయన 20 seconds కూడా మాట్లాడలేదు. మీ కంపెనీ చూశాను బాగుంది అని చెప్పాడు అంతే. బట్ ఆ వాయిస్ దావూద్దా కాదని నాకు తెలియదని ఆయన ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు. కానీ మనకు తెలిసి బాగా రీసెర్చ్ చేసిన వ్యక్తుల్లో RGV ఒకరు ఈయన మీద. ఎందుకంటే వీళ్ళ గ్యాంగ్ మెంబర్స్ని చాలామందిని కలిశాడు ఆయన ప్రత్యక్షంగా. ఒక 2-3 ఏళ్ళ పాటు రీసెర్చ్ చేశాడు. సో ఆ రకంగా ఈయనకి కూడా సంబంధాలు ఉన్నాయని, అసలు ఈ సినిమాలకంతా ప్రొడ్యూసరు దావూద్దే అని కూడా అప్పుడు పుకార్లు వచ్చాయి. కొద్ది రోజులు ఈయన సెక్యూరిటీ పెట్టుకొని కూడా తిరగాల్సి వచ్చిన పరిస్థితి ఉన్నింది అప్పుడు. ఎందుకంటే సినిమా వాళ్ళతో దావూద్ ఇబ్రహీం చాలా కాలం ట్రావెల్ చేశాడు. బర్షా అని చాలా సినిమాలు తీశాడు. డైమండ్ మర్చెంట్, ఆయన్ని కూడా అరెస్ట్ చేశారు ఈయన కేసులో. అట్లా రెండోది మందాకిని పెళ్లి చేసుకున్నాడు, ఆమెతో చాలా కాలం కాపురం చేశాడు అని కూడా వార్తలు ఉన్నాయి. అది రామ్ గోపాల్ వర్మ కూడా అది నిజమని చెప్పాడు. అట్లాగా అంటే ఒక లేట్ 70s నుంచి 93 వరకు కూడా ముంబైలో అతని హవా డైరెక్ట్గా ఉన్నింది. ఆ తర్వాత నుంచి ఇండైరెక్ట్గా ఉంది. అంటే అతను జర్నీ తీసుకున్నప్పుడు వీళ్ళ నాన్న ఒక కానిస్టేబుల్ ఉంది, వీళ్ళది రత్నగిరి జిల్లా మహారాష్ట్ర. అక్కడ నుంచి డోంగ్రీ అనే ఒక ప్రాంతానికి వచ్చారు. అందుకని డోంగ్రీ టు దుబాయ్ అనే ఒక బుక్ కూడా హుస్సేన్ జైదీ రాశాడు. హుస్సేన్ జైదీ ఒక జర్నలిస్ట్ ఉన్నాడు ముంబైలో, క్రైమ్ జర్నలిస్ట్. అతను ఎక్స్పర్ట్ అనమాట ఈ దావూద్ అఫైర్స్ మీద. చాలా పుస్తకాలు రాశాడు. ఇది పాపులర్, డోంగ్రీ టు దుబాయ్ అనే బుక్.
ఆయన దావుద్తో ఫోన్లో కూడా ఇంటర్వ్యూ చేశాడు ఆయన తర్వాత కాలంలో కూడా. హుస్సేన్ జైది ఆయన సినిమాలు చాలా వచ్చాయి, ఆయన బుక్స్ బేస్ చేసుకుని చాలా సినిమాలు వచ్చాయి. యాక్చువల్గా వాళ్ళ సిస్టర్ హసీనా పార్కర్ మీద కూడా సినిమా వచ్చింది, ఆయన రాసిన బుక్ అది. సో ఇలాగా డోంగ్రీకి వచ్చిన తర్వాత అక్కడ ఒక పఠాన్ బాషు దాదా అని ఒక లోకల్ గ్యాంగ్స్టర్ ఉండేవాడు. వీళ్ళ నాన్న కానిస్టేబుల్ కాబట్టి అతనికి పరిచయం ఉంది. ఈ అబ్బాయికి ఏదో అవసరం ఉంటే దావుద్ని గ్యాంగ్స్టర్కి పరిచయం చేసి ఇతనికి ఏమన్నా జాబ్ ఇమ్మని ఈ ఇబ్రహీం కస్కర్ వాళ్ళ నాన్న పేరు అతను చెప్పాడు అనమాట. అతను ఇతనికి ఏదో చిన్న చిన్న పనులు ఇవ్వడం, స్మగ్లింగ్ అట్లాంటివి, చిన్న చిన్న క్రైమ్స్ చేయించడం, దొంగతనాలు ఇట్లాంటివి అవి ఇచ్చేసేవాడు. ఇతను బాగా చురుగ్గా ఉంటే అతనికి ఇది వచ్చింది. ఈ స్టేజ్లో ఏమైందంటే ఒకసారి వాళ్ళ నాన్నను అతను ఏదో కోపంతో అవమానపరచడం, కొట్టడం ఏదో చేశాడు. ఎవరు దాదా, బషు దాదా. దాంతో ఇతనికి కోపం వచ్చి దావుద్కి వాళ్ళ బ్రదర్ని తీసుకుని సోడా బాటిల్తో అటాక్ చేశారు అతన్ని, ఆ దాదాని. అప్పట్లో అతన్ని అటాక్ చేయడం అనేది సంచలనం క్రియేట్ చేసింది. ఎవరో వాళ్ళు పిల్లకాయలు వీళ్ళు వచ్చి దాదా అని చేశారు. అట్లా ఇతను ఫస్ట్ పాపులర్ అయ్యాడు. దాని తర్వాత అతను చనిపోయాడు. చనిపోయేసరికి అతని గ్యాంగ్ అంతా ఇతనికి వచ్చింది. ఈ లోపల చాలా సినిమాటిక్ అజీమ్ మస్తాన్ అని, అప్పట్లో అజీమ్ మస్తాన్, వరదరాజ మొదలయ్యార్ వీళ్ళిద్దరూ పెద్ద దాదాలు అనమాట. అప్పుడు మాఫియా కింగ్స్. ఈ వరదరాజ మొదలయ్యార్ లైఫ్ బేస్ చేసుకుని మణిరత్నం నాయక్ అని సినిమా తీశాడు. అజీమ్ మస్తాన్ మీద కూడా సినిమాలు వచ్చాయి. సో వీళ్ళు డిఫరెంట్ కైండ్ ఆఫ్, అంటే ఒక కోడ్ ఆఫ్ కాండక్ట్ ఉన్న గ్యాంగ్స్టర్స్ అనమాట. అంటే ఎవరి ఫీల్డ్ వాళ్ళది, ఒకరికొకరు కొట్లాట్లు వద్దు, గొడవలు వద్దు అనుకునే టైప్. సో ఇతను మళ్ళీ అజీమ్ మస్తాన్ దగ్గర పోయి జాయిన్ అయ్యాడు, ఎవరు దావుద్. ఇంకా అక్కడి నుంచి అజీమ్ మస్తానే భయపడే స్థాయి క్రైమ్స్ చేసేవాడు అని చెప్తారు. అంటే ఇతను ఏంటంటే కట్ థ్రోట్గా ఉంటాడు. సక్సెస్ అవ్వాలంటే క్రైమ్ చేయాలని నమ్మే వ్యక్తి అనమాట. అది ఆర్జీవి కూడా చెప్పాడు. సక్సెస్కి క్రైమ్ను ఉపయోగించుకున్నాడు అతను. రకరకాల పద్ధతుల్లో సక్సెస్ అవుతారు. ఇతను హింస చేయడం ద్వారా మనం సక్సెస్ అవ్వచ్చు అనేది ఇతను చిన్నప్పుడే నేర్చుకున్నాడు. దాని ద్వారా వెళ్ళాడు. చివరికి అప్పటికి ఏంటంటే దావుద్ ఎంటర్ అయ్యే టైంకి ముంబై గ్యాంగ్స్టర్స్ అంతా కత్తులు మాత్రమే ఉపయోగించేవాళ్ళు మహా అంటే. ఇతను వెళ్ళినాక దాన్ని మార్చేసి ఆర్గనైజ్డ్ క్రైమ్ దాన్ని ఇంట్రడ్యూస్ చేశాడు. అందుకే తర్వాత అతను 76, 78 ప్రాంతంలో కంపెనీ అనేది ఒకటి పెట్టాడు, డి కంపెనీ అనేది. అంటే గ్యాంగ్స్టర్ దీన్ని ఒక కంపెనీ లాగా, కార్పొరేషన్ లాగా నడపడం. అంటే సిస్టమేటిక్గా విభజించి టీమ్ లీడర్స్ని పెట్టి, టీమును పెట్టి, ఇప్పుడు ఎట్లాగైతే మన సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ కార్పొరేషన్స్ ఉన్నాయో అలాగా గ్యాంగ్స్టర్ దాన్ని నడిపాడు అతను. అది పెద్ద సక్సెస్ అయిపోయింది. వరల్డ్లోనే నెంబర్ 1 కంపెనీ అని చెప్పొచ్చు, క్రైమ్ కంపెనీ. సప్లైలు ఉంటాయి సార్ గ్యాంగ్స్టర్. సప్లై చేయడం, దాంట్లో కూడా హ్యూమన్ రిసోర్స్, హెచ్ఆర్ డిపార్ట్మెంటు, దాంట్లో ట్రైనింగ్, దాంట్లో వెపన్స్ సపరేటు, దాంట్లో రెక్కీ టీమ్స్, చాలా ఆర్గనైజ్డ్గా ఇతను తీసుకొచ్చాడు. ఆపేది ఎవ్వరు అసలు, ఆ శక్తి లేదు. అంటే అప్పట్లో ఏంటంటే 70s, 80s లైసెన్స్ రాజ్యం అనేవాళ్ళు. ప్రతిదీ లైసెన్స్ ఉండేది, అందరికి అందుబాటులో ఏమి ఉండేది కాదు. అప్పుడు ఏమవుతుందంటే స్మగ్లింగ్ స్టార్ట్ అవుతుంది. అప్పట్లో వాచ్లు, బంగారు ఇట్లంతా, ఇది ముంబై కాబట్టి అక్కడ సీ పోర్ట్ ఉంటుంది కాబట్టి విపరీతంగా స్మగుల్. రెండోది ఏమంటే అప్పట్లో ట్రేడ్ యూనియన్ మూవ్మెంట్స్ కూడా బలంగా ఉండదు. 82లో ముంబై కార్మికుల సమ్మె దేశాన్ని కుదిపేసింది. దాంట్లో కూడా ఇతను ఎంటర్ అయ్యాడు. అంటే మాఫియా అనేది కార్మికుల సమ్మెల్లోకి ఎంటర్ అయ్యడం, కార్మికుల్ని అనగదొక్కడానికి యజమానుల తరపున వీళ్ళని ఉపయోగించేవాళ్ళు. ఇలాగా వీళ్ళ అవసరం సమాజానికి ఏదో ఒక రకం ఉన్నింది. ఇప్పుడు ఏంటంటే న్యాయం, మన నాయకంలో కానీ లేకపోతే గాయంలో గాడ్ ఫాదర్ డైలాగ్ ఉంటుంది. నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళాను, కోర్టులకు వెళ్ళాను, నాకు న్యాయం జరగలేదు, నీ దగ్గరకు వచ్చాను నేను. సో ఆ వ్యవస్థలు ఫెయిల్ అయినప్పుడు ఆల్టర్నేటివ్ సిస్టమ్గా ఇవి డెవలప్ అయినాయి అన్నమాట. సో వీళ్ళతో ఇంక పోలీసులు, రాజకీయ నాయకులు కలిసారు. ఇన్ని రోజులు అతను పట్టుకోలేకపోతున్నారంటే అర్థం ఏంటి? రాజకీయ నాయకులు ఇంకా అతనితో కుమ్మక్కయ్యే ఉన్నారనేది అర్థం. అప్పట్లో కాంగ్రెస్ బాగా కుమ్మక్కయిందండి. తర్వాత బీజేపీ వచ్చినాక కూడా ఇప్పుడు 10 ఏళ్ళు అయింది కదా, పట్టుకోలేదు కదా. పాకిస్తాన్ మీద ఎందుకు ప్రెజర్ తీసుకురాలేకపోయారు? కాబట్టి ఏంటంటే ఇతను ఒక దశ దాటిన తర్వాత ఇతను ఏం చేశాడంటే బిజినెస్లన్నింటినీ, క్రైమ్ని అంతా లీగలైజ్ చేసుకున్నాడు. అంటే క్యాసినోసు, ఎక్కడెక్కడ ఏ కంట్రీలో క్యాసినోలు ఉంటే అక్కడ పెట్టడం. ఇక్కడ రియల్ ఎస్టేట్ కంపెనీలు, ముంబైలో రియల్ ఎస్టేట్ విపరీతంగా పెరిగిపోయింది.
ఇతను అలాగే. అయితే 90s తర్వాత ఏం జరిగిందంటే అయోధ్యలో బాబ్రీ మసీద్ కూల్చివేత తర్వాత ఇతని గ్యాంగ్స్టర్స్ రెండుగా చీలిపోయారండి, హిందూ గ్యాంగ్స్, ముస్లిం గ్యాంగ్స్. అక్కడ కూడా హిందూ గ్యాంగ్స్కి దేశభక్తి అనమాట. ఇక్కడ మన నయీంకి కూడా దేశభక్తి చాలా. అతను ముస్లిం అయినప్పటికీ యాంటీ టెర్రరిస్ట్, అతను టెర్రరిస్ట్ గ్రూపుల్ని అణచివేశాడు నయీం కూడా. అలాగా చోటా రాజన్ ఏమో హిందూ ఇదే అనమాట, చోటా షకీల్ ఏమో ముస్లిము. అట్లా చీలిపోయినారు. అట్లా తర్వాత డి కంపెనీ అనేది ఆ పేరుకి డి కంపెనీ, కానీ అందులో ఉండే వాళ్ళందరూ ఎవడు క్రైమ్ చేసినా డి కంపెనీ అనడం. సో అలాగే అయిపోయింది. సో ఇతను మెల్లగా లీగలైజ్ చేసుకున్నాడు వ్యాపారాలు. దాదాపు 70,000 నుంచి 1,00,000 కోట్ల వరకు ఉంటుందని చెప్తారు అతని ఆస్తి. సో ఒక దేశాన్నే నియంత్రిస్తున్నట్టుగా మనం చెప్పుకోవచ్చు పాకిస్తాన్ని. మరి ఇప్పుడు అతనికి నిజంగా పాయిజన్ జరిగిందా, చనిపోయాడా, ఉన్నాడా అనేది క్లారిటీ లేదు. గతంలో కూడా చనిపోయాడని పుకార్లు వచ్చాయి, బట్ ఉన్నాడనేది కన్ఫామ్ అయింది. ఈ మధ్య కూడా ఈ జనవరిలో కూడా ఎన్ఐఏ, నేషనల్ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ వాళ్ళు ఇతని దగ్గర బంధువు అంటే వీళ్ళ అక్క అల్లుడు అతను పట్టుకున్నారు. అతను పట్టుకుంటే అతను కొన్ని డీటెయిల్స్ చెప్పాడు. ఈ మధ్య లేటెస్ట్గా ఇంకొక పెళ్లి కూడా చేసుకున్నాడని కూడా చెప్పాడు అతను. సో ఉన్నాడనేది బ్రతికే ఉండే ఛాన్సెస్ ఉంటాయి సార్? ఉన్నాయి. మరి ఒకవేళ విష ప్రయోగం చేస్తే ఛాన్సెస్ లేవు, చాలా కట్టుదిట్టమైన సెక్యూరిటీ ఉంటుంది. ఎవరు చేసి ఉండే ఛాన్సెస్ ఉంటాయి సార్? ఎవరు క్లోజ్ గా ఉంటే వాళ్ళే చేస్తారండి. భార్యలే ఇంకా ఆబ్వియస్ గా ఎవరు క్లోజ్ గా ఉంటారో వాళ్ళే చేస్తారు జనరల్ గా, వాళ్ళకే సాధ్యం. ఎప్పుడైనా కూడా క్రైమ్ లేదంటే నెంబర్ 2 గా ఉండే వాళ్ళే నెంబర్ 1ని అంతమందిస్తూ ఉంటారు. చాలా సార్లు అదే జరుగుతుంది. మేబీ అలాంటిది అయి ఉండొచ్చు. రైట్. సో బతికే ఉన్నాడు అనేది మనం ఇప్పటి వరకు కన్ఫర్మ్ అయింది. రైట్ సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.